విశాఖ నగరంలో ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుంచి గీతం యూనివర్సిటీ వరకు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్పీడ్ రైడింగ్ మరియు ఈవ్ టీజింగ్ కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు అలీ, ఖయ్యం, తనీష్, అశ్వురెడ్డి, దీక్ష పంత్ పలువురు డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ సంబంధించి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసనసభ ప్రభుత్వ విప్ మరియు మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు, విశాఖపట్నం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల శాసనసభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కేవలం యువత కోసమే ఈరోజు ఆర్గనైజ్ చేశారు విజయసాయిరెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే, మీకోసం మీ తల్లి ఎదురు చూస్తుంది, మీ చెల్లి ఎదురు చూస్తుంది, మీ అక్క ఎదురు చూస్తుంది, మీ నాన్నమ్మ, అమ్మమ్మ, భార్య, నాన్న, అన్న, తమ్ముడు, మేనమామ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే స్పీడ్ చాలా థ్రిల్గా ఉంటుంది. కానీ ఒక మనిషికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కానీ లేకపోతే, నేను చాలామందిని చెన్నైలో చూశాను, హైదరాబాద్లో చూశాను, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన చాలామంది నా రిలేటివ్స్ అవ్వచ్చు, నాకు బంధువులు కాకపోయినా వాళ్ళు మా అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడండి అని వాళ్ళు బాధపడుతుంటే, నిజంగా అంటే మనం చనిపోయేది ఆ క్షణం అయితే వాళ్ళు బతికినంత కాలం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో దయచేసి యువతకి నేను చెప్పేది ఒకటే, దయచేసి స్పీడ్ తగ్గించేసి స్లోగా వెళ్ళి ఒక అరగంట ఆలస్యమైనా మన కోసం మన అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు అనేది మీరు ఒక్కసారి తలుచుకుంటే డెఫినెట్గా ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వు. దయచేసి కేవలం యువతకే ఇది. సో అందరికీ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాతో పాటు చాలామంది నటులు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. ఆల్మోస్ట్ దీక్ష బిగ్ బాస్లో కాట్రే అశ్వరెడ్డి, ఈ అమ్మాయి కూడా బిగ్ బాసే. ఈ అబ్బాయి వైజాగ్ మీ అందరికి తెలుసు. బాహుబలిలో చాలా సినిమాల్లో పాడాను, మీ అందరికి తెలుసు. బాహుబలిలో మనోహరి, రీసెంట్గా మీ అందరి ఆదరాభిమానం వల్ల ఇండియన్ ఐడల్ గెలిచాను మన వైజాగ్ నుంచి. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను పాడే సమయం కాదు, అందుకే నన్ను దయచేసి క్షమించండి. హలో వైజాగ్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన శ్రీహర్ష ఫౌండేషన్ హిమబిందు గారు, ఆవిడ లోపల ఇంత పెయిన్ పెట్టుకొని ఇంకెవ్వరికీ అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. అండ్ దీన్ని ముందు నుంచి నడిపిస్తున్న విజయసాయిరెడ్డి గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈరోజు మీ ముందు ఇక్కడ ఉన్నందుకు, ఈ కార్యక్రమంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ వైజాగ్, అందరికీ నమస్కారం.